సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 22వ అధ్యాయము మొదటి వచనం ప్రారంభం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు, వారినందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి, తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలంలో సహోదరుడు బిషప్ రమణ కుమారి వారి కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. వారి యొక్క జీవితంలో మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు స్తోత్రం. అన్ని విధాలుగా అన్ని విషయాలలో అద్భుతమైన సహాయం చేశారు, మీకు స్తోత్రం. మా ప్రియులు గంధం జైపాల్ గారు మీ వద్దకు చేర్చబడ్డారు. వదినమ్మకు, అలాగే కుమారుని కుటుంబానికి, కుమార్తె కుటుంబానికి, బంధువర్గానికి ఆదరణ దయచి
ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరించదను అన్నారు. సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక. ఈ విధంగా ప్రార్థించుటకు, పాటలు పాడుటకు సహాయం చేశారు. మీకు స్తోత్రము. కొద్దిసేపు నీ వాక్యమును ధ్యానిస్తుండగా మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం గత బుధవారమున ఒక భాగము ధ్యానించాం. ఇప్పుడు రెండవ భాగములో బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిలో నుండి తొలగిపోడు. దేవుడు బహుమానం ఇచ్చిన సంతానం కుమారుడు కానీ కుమార్తె కానీ దేవుడిచ్చు స్వాస్థ్యము అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఒక తండ్రిగా, ఒక భార్యగా, ఒక తల్లిగా తన పిల్లల విషయంలో ఇద్దరూ ప్రార్థించాలి. విలాపవాక్యాల్లో ఏం చదువుతాము? సియోను కుమారి ప్రాకారమా, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అనే మాట మనం చూస్తాం. యోబు ఒక తండ్రిగా తన పిల్లలు దేవుని శాపానికి, దేవుని తీర్పునకు, దేవుని ఉగ్రతకు, దేవుని కోపమునకు ఎక్కడ గురి అవుతారు అని గొప్పవాడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరచుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయిచూ ఉండేది. కనుక నీ పిల్లల కొరకు తల్లిదండ్రులు వారి క్షేమము కొరకు ప్రార్థించాలి, వారి క్షేమం కొరకు ప్రయాసపడాలి. తండ్రిగా పిల్లలను కాపాడాలి. 121 కీర్తనలో నిన్ను కాపాడువాడు కునకడు నిద్రపోడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునకడు నిద్రపోడు. తండ్రి తన పిల్లల మీద మనస్సు ఉంచుతాడు. తన పిల్లల యొక్క అభ్యున్నత కొరకు ప్రయాసపడతాడు. వారి క్షేమము కొరకు ప్రార్థిస్తాడు. మనోహ ఇంకా కుమారుడు జన్మించక మునిపే ఒక తండ్రిగా ప్రభుని అడుగుతూ ఉన్నాడు, పుట్టబోయే ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో, ఏమేమి నేర్పవలెనో ఆ దైవజనుని మరలా మా యొద్దకు పంపుము. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనం. 13:6. ఎనిమిదవ వచనం. నా ప్రభువా,
నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో దానిని మాకు నేర్పునట్లు ఆ దైవజనుని మరలా మాకు పంపుము. పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలెనో ఏమేమి నేర్పవలెనో. ఎంత గొప్ప ప్రణాళిక కలిగిన తల్లిదండ్రులు వీళ్ళు. నీకు ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, సరైన నివాసము లేకపోవచ్చు, కానీ పిల్లల కొరకు ఒక తండ్రిగా ఒక తల్లిగా వారి క్షేమము కొరకు పదే పదే సమయం దొరికినప్పుడల్లా ప్రభువా నా పిల్లల యొక్క జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించు. ఎందుకంటే ఈ దినాలలో సంపద కొరకు ఆస్తి కొరకు కన్న తల్లిదండ్రులని హతమార్చే తరం ఈ తరం చూస్తున్నాం కదా. జాగ్రత్త. ఉన్నతమైన చదువులు చదివిస్తున్నావు మంచిదే, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నావు మంచిదే, కానీ వారి పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నా పిల్లల జీవితంలో నీ గొప్ప కార్యాలు జరిగించు. అమెరికాకు 16వ అధ్యక్షకుడు అబ్రహాం లింకన్ ఆయన తన తల్లిని గురించి ఏమన్నాడంటే, నా తల్లి వంటి తల్లి ప్రతి యవనస్తునికి ఉంటే ఈ ప్రపంచములో జైలే అక్కరలేదు అన్నాడు, చెరసాలే అక్కరలేదు అన్నాడు ఆయన. సరే, కనుక పిల్లల కొరకు ప్రార్థన చేయాలా, పిల్లల క్షేమమును యోచించాలి, వారి నిమిత్తమై ప్రభుని అడగాలి, వారికి బోధించాలి ఒక తండ్రిగా. కీర్తనలు ఏమని రాయబడిందంటే, మా తండ్రులు మాకు ఏమి నేర్పారో పుట్టబోవు వారికి మేము ఆ సంగతులు తెలియజేస్తాము అన్నారు. మా పితరులు ఏమి నేర్పినారో. అందుకే దావీదు నన్ను విడనాడకము అంటాడు కీర్తనలు. చూడండి 78వ కీర్తనలు అనుకుంటా. మూడవ వచనం, మాకు తెలిసిన సంగతులు మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పెదను, యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని ఎరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లు వీరును దేవుని యందు నిరీక్షణ గలవారై దేవుని క్రియలను మరవకూడదు. నీ జీవితములో, నీ కుటుంబ జీవితములో నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, అక్కరగా ఉన్నప్పుడు ఆయన ఆశ్చర్యకరంగా నిన్ను ఆదుకున్నాడే, ఆ సంగతులను నీ పిల్లలకు వివరించి చెప్పాలి. అయినా
దేవుని యందు నిరీక్షణ ఉంచు. మేమంతా ఈరోజు ఈ స్థాయిలోకి రావడానికి మా గొప్పతనం కాదు నాయన, దేవుని కృప. మాకు చిన్నప్పుడు ఈ పూట ఆహారం దొరికింది, రాత్రి అయితే లేకుంటే ఇంకా రేపటి కథ ఎవరోపో చాలు ప్రభువా అనుకునేవాళ్ళు. చూసారా, ఇప్పుడు ప్రతి ఇంటిలో నలుగురును పోషించే స్తోమత ఇచ్చాడు, కానీ ఆయనను గురించి వివరించే తల్లిదండ్రులు లేరు. మేము దాచకుండా మా పిల్లలకు ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను ఎప్పుడైనా కూర్చోబెట్టుకొని నీ జీవితములో, నీ వ్యక్తిగత జీవితములో దేవుడు సహాయపడిన ఆ యొక్క సందర్భాలను నీ పిల్లలకు తెలియజేయాలి. మీరు ప్రభు మీద ఆధారపడండి, ఇంతకంటే గొప్ప దీవెనలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన యందు నిరీక్షణ ఉంచండి, ఆయన కొరకు జీవించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి. పిల్లలతో మాట్లాడే సమయం కూడా నేటి తల్లిదండ్రులకు లేకపోతా ఉంది, చూసారా. కానీ ఇశ్రాయేలులతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు వాటిని గూర్చే మాట్లాడాలి, వాటిని నీ పిల్లలకు నేర్పాలి. ఎంతమంది నేర్పుతున్నారు? ఎంతమంది దైవ గ్రంథం చదివిస్తున్నారు? ఎంతమంది మోకాళ్ళతో ప్రార్థన చేపిస్తున్నారు పిల్లలతో? ఎక్కడుంటుంది మన ఆధ్యాత్మిక జీవితం? ఒక తండ్రిగా నీ బాధ్యత ఏమి? ఒక తండ్రిగా తన పిల్లలకు తండ్రిగా కొంత ఆస్తి కూడా సమకూర్చాలి అంట. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం, మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. మంచివాడు, మంచి తండ్రి ప్రయాసపడాలి. నేను ప్రారంభం నుండే చెప్తూ ఉంటా, నువ్వు 3 పూట్ల భోజనం ఇంట్లో తింటున్నావంటే, ఈరోజు నేను ఒక 100 రూపాయలు నా కుటుంబం కొరకు పని చేయాలి. 100 రూపాయలలో 90 రూపాయలు ఇంటికి ఇవ్వాలి, 10 రూపాయలు దేవుని సన్నిధికి ఇవ్వాలి. అప్పుడే దీవెన. ఎందుకంటే మీ ఇంటి పరిస్థితులు, మీ ఇంటి అవసరతలు, మీ ఇంటి యొక్క స్థితిగతులు, మీ ఇంటి యొక్క సమస్యలు మీకే తెలుసు. కనుక నా తల్లిదండ్రులు, లేదా నా భార్య, లేదా నా పిల్లలు, ఈరోజు చూడు సహోదరుడు బిషప్ యొక్క కుటుంబము, వారి యొక్క జీవితములో ఒక నూతనమైన గృహం, లక్షల రూపాయలు వల చేసే లారీ తగలబడిపోయింది. దానికి తెచ్చిన అప్పులు తీర్చడానికి వాళ్ళకున్న సమస్తమును అమ్మివేసుకున్నారు. వారికి వచ్చిన జీతాలు అటు వచ్చినాయో లేదో అట్లా అప్పులు వలికి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అట్టి పరిస్థితులలో కూడా దేవుడు వారికి ఒక మంచి గృహమును మనకంతా ఇట్లా అద్భుతాలు కావాలా, ఇట్లా చేయబెడితే టప్పని పడిపోవాలంట.
అవి కావాలంట. అవన్నీ మోసకారయుక్తమైన సాధనాలు అవి. ఒక్కసారి మనసారా నిన్ను నీవు నీ కుటుంబముతో నువ్వు కూర్చొని నీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత అనేది పెళ్ళుబ్బుకొని వస్తుంది. ఇవేవో కాదు, నీ జీవితంలో చేసిన ప్రతి దానిని బట్టి నువ్వు ఆయనను స్తుతించాలి, నువ్వు ఆయనను ఘనపరచాలి, నువ్వు ఆయనను మహిమపరచాలి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. 12వ అధ్యాయము 14వ వచనం. ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తు కాదు, మిమ్మల్నే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చవలెను కదా. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చవలెను కదా. నా చేతిలో పని ఉంది, నేనెందుకు ఖాళీగా ఉండాలి? నేను వెళ్తా, ఉద్యోగం చేస్తా. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇదిగో ఒక 4,000 ఉన్నాయి, నా ఇంటి అవసరాలు సరుకులకి ఇచ్చినా కూడా నా భార్య పిల్లలు సంతోషిస్తారు కదా. ఒకరు చెప్పకూడదు, ఒక తండ్రిగా నీకు రావాలి అది, ఒక తల్లిగా నీకు రావాలి అది. ఎందుకంటే తండ్రి స్థానంలోకి వచ్చేసావు నువ్వు. సరే, చెప్పించుకునే విధముగా కూడా బతకూడదు. తండ్రులే కదా పిల్లలకు కొంత ఆస్తి కూర్చవలెను, దాచవలెను, సంపాదించవలెను. మా అమ్మ ఏమి చదువుకోలేదు కానీ ఆమె చదువుకున్న వారి కంటే జ్ఞానం కలిగినది. రైట్, నేను చనిపోతే ఎవ్వరు భూస్థాపన చేయాల్సిన పని లేదు. నా తలదిండు దగ్గర 5,000 ఉంటాయి, నువ్వు చెయ్యి. రెండవది, మీ నాన్న తాగుడు పోతైనా నాకు భర్త, నీకు తండ్రి. ఆయనకు అన్ని విధాలుగా భోజన సౌకర్యాలు చూసుకో. ఆయన చనిపోయినా కూడా నువ్వే. మా అమ్మకు భయంకరమైన లోపలికి రావాకురా, ఆడే ఉండు, మాట్లాడరా అనేది మా అమ్మ. కానీ నాగరికత లేని అట్టి దినాలలోనే మా అమ్మకు షావుకారి శాంతమ్మ అనే సాక్ష్యం కలిగి జీవించింది. సరే, మా తండ్రి దేశాలు విడిచిపోయిన మా ముగ్గురిని బోరాల కింద పడుకోబెట్టి జున్నులో పనిచేసి ప్రయోజకులుగా చేసి, కనుక తండ్రులే కదా పిల్లలకు ఆస్తి కూర్చవలెను.
కనుక బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవలో నుండి వాడు తొలగిపోడు అని నేర్పించాలి. తిమోతి పత్రిక, తిమోతిని గురించి చూడండి, ఒక గొప్ప సాక్ష్యము. రెండవ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు. తిమోతి, బాల్యము నుండే లేఖనాలను కంఠస్థం చేయవాడంట. మరి ఈస్టర్కు యవనస్తులకు ఒక చిన్న పోటీ పెట్టాం, 119 కీర్తన. మరి ఎంతమంది స్టామినా ఉంటుందో బయటపడుతుంది రేపు. ఒక రోసం, ఒక ఆసక్తి, ఒక ఇష్టం, నేను నేర్చుకోవాలని ఒక జిగుత్స ఉండాలి. దేవుని వాక్యము నీ పిల్లలు నేర్చుకుంటే పాపము జోలికి వెళ్ళరంట. ఎందుకంటే వాళ్ళే సాక్ష్యం ఇస్తున్నారు 119వ కీర్తనలో, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే, యవ్వన పిల్లల హృదయములో ఉంటే, మొదటి యోహాను పత్రికలో, పిల్లలారా మీరు బలవంతులు, పిల్లలారా మీరు దుష్టిని జయించి ఉన్నారు, యవనస్తులారా అనే పదాలు పలుమార్లు కనపడతాయి మొదటి యోహాను పత్రికలో 5 అధ్యాయాలలో. నీ ఆధ్యాత్మిక జీవితములో సమయం దొరికిన కొలది దేవుని గ్రంథాన్ని పఠించు, దేవుని గ్రంథాన్ని ధ్యానించు, దేవుని గ్రంథాన్ని నీ హృదయములో భద్రం చేసుకుంటే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయన అనేకమైన కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడు. నీ పిల్లలను ప్రభు యొద్దకు తీసుకొని రా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 13-14 వచనాలు. ఆ 19-13 వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొచ్చిరి. ఎంత మంచి తల్లిదండ్రులండి! ఎక్కడికి తీసుకొచ్చారంట? ప్రభునొద్దకు. ఎందుకు? ఆయన ఆశీర్వదించాలి. ఆయన ఆశీర్వదిస్తే
ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం ఉంటుంది. దావీదు అన్నాడు కదా, నీవు ఆశీర్వదించిన ఎడల నా కుటుంబము ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడుతుంది అన్నాడు. కొందరు చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకుని వచ్చి సండే స్కూలుకు నడిపించాలి. సండే స్కూలు అది చాలా విలువైన సమయం. చిన్నపిల్లలు దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు వినే సమయం అది. దేవుని వాక్యాన్ని కంఠస్థం చేసే సమయం అది. దేవుని సన్నిధికి సండే స్కూల్కి నడిపించు. దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. చిన్న పిల్లలను ఆయన యొద్దకు తీసుకొని వచ్చేది. ఆయన వారిని ఎత్తుకొని కౌలించుకొని వారి మీద చేతులు ఉంచి వారిని ఆశీర్వదించెను. దేవుని ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం నీ పిల్లలకు కావాలి అంటే ప్రతి కూడికకు, ప్రతిరోజు లేదు కదా, వారంలో 2 రాత్రులు, వారంలో 1 పగలు దేవుని సన్నిధికి నడిపించు. దేవుడే వారి జీవితాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. బైబిల్లో చిన్నవారే కానీ వారు గొప్ప కార్యాలు చేశారు. ఇశ్రాయేలు దేశపు చిన్నదే కానీ మహాసైన్యాధిపతిని ప్రభులేకి నడిపించి, ఎక్కడ నడిపించింది? ప్రభులేకి నడిపించింది. యేసు ప్రభు ఉన్న దినాలలో చిన్నవాడే కానీ 5,000 మంది ఆకలి తీర్చాడు. చిన్నవాడు లేయా, ఎన్ని రొట్టెలు తెచ్చాడు, ఎన్ని చేపలు తెచ్చాడు, ఎన్ని ట్రాక్టర్లు, ఎన్ని లారీలు, ఎన్ని లారీలు, 3 లారీలా 5 లారీలా? ఖచ్చితంగా చెప్పు, 2 3? 1 లారీనా? 5 రొట్టెలు. తప్పట్లు కొట్టండి అయ్యా, సండే స్కూల్ పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. కూర్చో, చూసారా? 5 రొట్టెలు 2 చిన్న, ఈ చిన్నవాణి యొద్ద చాలు, అవి మీ ఆకలి తీర్చబడతాయి. ఒక అనామకుడు, పేరు కూడా లేదు, కానీ తల్లిదండ్రులు ఏం చెప్పారంటే, నైనా మనం దేవుని సంతానము, దేవుని పిల్లలకు, యేసయ్యకు ఏదైనా అవసరం ఏర్పడితే నువ్వు తినేది కూడా దేవునికి నైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ కొండ చాటున, ఆ గుట్టల్లో, ఆ చెట్ల చాటున ఎంతసేపు తినచ్చు? చిన్నప్పుడు కూలీలు పోయినప్పుడు మా అమ్మళ్ళు అది కారం అని తెలిసి మా అమ్మ, అందరూ అనుకుంటారు 2 సాటును పోయి తినొచ్చి బయటకు వచ్చి బావ్ అనేది, ఏం చేసినావే శాంతి అంటే, ఏదో ఒకట్లేయే, ఖచ్చితంగా చెప్పు అంటే కారం. అట్లా డాంబికము కూడా లేదు ఆ యవనస్తునికి, విశ్వాసముతో ఇచ్చాడు. రోదే అనే చిన్నది ప్రార్థనా సమావేశములో ఉంది. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయొచ్చు. ఎవరు నేర్పారు?
తల్లిదండ్రులే కదా. అమ్మా, మన క్షేమం కొరకు ప్రార్థించే దైవజనుడు చెరసాల్లో ఉంచబడ్డారమ్మ. ఆ రాజుగారు కఠినమైన వాడమ్మా. అందుకంటే ముందు యాకోబు అనే భక్తుని ఖడ్గముతో పొడిచి చంపాడు. ఇది ప్రజలకు ఇష్టమైన కార్యము. పండుగ అనేది ఒక అడ్డం వచ్చింది. ఇదే మనకు చక్కని అవకాశం. మనం ప్రార్థన చేస్తాము, మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని వారు ప్రార్థనా సమావేశములో వారు రాత్రంతా ప్రార్థిస్తూ ఉంటే ఆ చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టిన చిన్నదే. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పు. సమూయేలు పాస్టర్ ఎందుకు ఏడుస్తాను? లే, ఏడ్సాకు, మరి ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? సరే, సమూయేలు నిలబడు, నేను కూర్చోమన్నానా? సమూయేలు 2 సంవత్సరాల పాలు మానుకున్న బిడ్డను సంకబెట్టుకొని వచ్చింది అన్న. వాడు ఎప్పుడైతే దేవుని మందిరాల్లోకి వచ్చాడో ఏం చేశాడు? వాళ్ళ మేడం దిక్కు చూస్తున్నాడు. చూడండి, ఏ మేడం చెప్పావా అట్లనే ఒక మాట అని టెంకాయ కొట్టినాడు అనుకోండి. టెంకాయ కొట్టలేవాడు వాడు అక్కడనే యెహోవాకు ఎవరు నేర్పించినట్లు ఇవన్నీ? కూర్చో పాస్టర్, ఎవరు నేర్పారు ఇవన్నీ? అన్న గొప్ప ప్రార్థనా పరురాలు. నైనా రేపు మందిరానికి వెళ్తున్నాను, మందిరంలో ఎటు పడితే అటు తిరగకూడదు నైనా. దేవుని మందిరంలో క్రమంగా కూర్చోవాలి. అటు పోవడమా ఇటు పోవడమా అని ఎక్కువ తిరిగినామనుకో, తాత కోపం వచ్చిందనుకో, అబ్బకు పెదనాయనకు ఒక్క తన్ను తన్నాడంటే డ్రాయిడ్ తడిపోతుంది నైనా. జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరములు ఎప్పుడైతే ఉంటామో సమూయేలు వలె దేవుడు ఆశీర్వదిస్తాను. నేను వచ్చినాక అటు ఇటు ఇటు అటు తిరిగినామనుకో, అబ్బ చూసినంత వరకు చూసి చటక్కని ఎప్పుడు కొడతాను నాయన, జాగ్రత్త కూర్చోవాలా అని చెప్పాలి ఇంటికాడ తల్లిదండ్రులు. దాటి పోయినాడమ్మా, ప్రార్థన పోయినాడు బాబాయ్. ఇంటికాడ ప్రార్థన అని వచ్చాడు, వీధులన్నీ తిరుగుతున్నా. ఏదన్నా జరిగితే మా వాడు ప్రార్థన పోయిందే కదా. చూసారా, మందిరములో వస్తానే చాపలేయడము, ప్రార్థన చేయడం. యేసు ప్రభువా, ఈరోజు బుధవార కూడిక అనేకులు నడిపించండి. పాటల ద్వారా, వాక్యము ద్వారా మీరు మహిమ పొందండి. అయ్యా సహాయం దయచేయి నైనా, వాక్యము ద్వారా నాతో మాట్లాడు అని ప్రార్థన చేయాలి. అప్పుడే మీ జీవితాలలో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగించే దేవుడుగా ఉన్నాడు. సహోదరులారా, ఈ దినము శనివారము విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో, మరికొందరు రాత్రింబగలు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి యొక్క వృత్తులలో ఉన్నతమైన పదవులు దయచేయండి. పాల్ CA పరీక్షలు రాశాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను. ఈ వారములో తిరిగి గుంటూరు వెళ్తుండగా ప్రయాణాన్ని దీవించమని అడుగుతాను.
యేసు ప్రభువా, ఈటే తాతయ్య కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మరి కాలి నొప్పితో బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. జగదీష్ కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. వదిన, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. హేమావతికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. శంకర్, ప్రసన్నమ్మ, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. జగదీసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సాగిబండ బాబు తల్లిదండ్రులు, తోబుట్టులు దీవించండి. ఆయన జీవితంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, ఇంటి విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఈటే తాతయ్య, ఆయన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చల్లాయి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం. జాకోబుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గొరక ఓబ్లేస్, ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. ఓబయ్య, ఆయన భార్య, కుమార్తెలను దీవించండి. బత్తల దేవదానంగర్, ఆయన భార్య, రంగ, ఆయన భార్య పిల్లలు, మునుస్వామి, ఆయన భార్య పిల్లలు, వారికి తోబుట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందండి. వంశీ కొరకై మేము ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి కూడికకు వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆయన జీవితంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇన్నయ్య కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నిన్నటి దినమున చాలా బలహీనతలతో ఉండగా కేఆర్ ఆసుపత్రి యాజమాన్యం వచ్చి ఎంతగానో సహాయం చేశారు. దేవ, దీవించమని అడుగుతున్నాం. బాలస్వామి అక్కను బట్టి మీకు స్తోత్రములు. శ్వేత, ఇసాకుల జీవితాలలో, వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరావు అయిన భార్య పిల్లలు, పెద్దవాడు పరీక్షలు రాస్తూ ఉండగా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. మరేమామి భర్త వారి సంతానం దీవించండి. ఇన్నయ్య టీ షాపును దీవించండి. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి, అలాగే సోదరీమణులు వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మీరు మహిమ పొందండి. రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి మీకు స్తోత్రములు. ఆనందం అయిన భార్య వారి సంతానాన్ని దీవించండి. అబ్రం అయిన భార్య పిల్లలను దీవించండి. రాజేష్ అయిన భార్య పిల్లలు కూడా దీవించండి. దావీదన్న పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. మూగమ్మాయి కుటుంబాన్ని దీవించండి. దొరైస్వామి, కృపమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. కృపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె తీసుకుంటున్న ప్రతి మందును, పదార్థమును దీవించండి. పూర్ణారోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. 6 నెలలకు ఒకసారి డాక్టర్ కంతు కట్టాలి, మీ కృపను దయచేయండి. దొరైస్వామి యొక్క తోబుట్టులను, కృపమ్మ తల్లిని, తోబుట్టులను దీవించండి. పాల్ CA పరీక్షలు రాశాడు. కొన్ని దినాలు కుటుంబంతో సంతోషించాడు. ఈ వారంలో తిరిగి గుంటూరు వెళ్తుండగా మీ కృపను దయచేయండి. సహోదరి కుమారి ఒక వారం నుండి చాలా బలహీనతలతో ఉంది. కనికరించి ఆరోగ్యమును దయచేయండి. విక్టర్ డేవిడ్ అయిన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించండి. మరో సంతాన విషయంలో అద్భుతమైన సహాయం మరి దయచేయండి. ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులను దయచేయండి. అనుదిన ప్రయాణములోను, ప్రతి క్యాంపులోనూ నిన్ను కాపాడువాడు కునకడు, నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు నీవు గనుక ఆయన వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయి. కుమార్తె చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. మీ దయందును
మనుషుల దైందును వయసులో, జ్ఞానములో, విద్యలో వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. గంధం కృపా సుందరి కొరకై మేము ప్రార్థిస్తున్నాం. రక్షించబడిన బిడ్డ ఆమె భవిష్యత్తులో, ఉద్యోగ విషయములో, వివాహ విషయములో అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరి రుణములు వారు తీర్చుట కూడా మీ కృపను దయచేయమని కూడా అడుగుతున్నాను. నైనా వచ్చే శనివారం, ఆదివారం తెనాల్లో జరగబోయే మరి చిన్న మీటింగ్, సేవకుల సదస్సును మీరు దీవించండి. అనేకులు మేలు పొందినట్లుగా మీ కృపను దయచేయండి. అయా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భూమి మీద జీవించినంత కాలం నీకు మహిమకరంగా జీవించుటకై మీ కృపను దయచేయండి. లోకం వైపు, లోక ఆకర్షణ, లోకములో ఉన్న దేనిని ప్రేమించక విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచూ ముందుకు సాగుటకు మీ కృపను దయచేయండి. మీరిచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు మీ కృపను దయచేయండి. మీ గ్రంథము ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుపరచండి. అటు పాపాత్ములను హెచ్చరించినట్లుగా, నమ్మిన వారిని విశ్వాసంలో స్థిరపరచబడినట్లుగా వాక్శక్తి దయచేయండి. ఈ నూతన మాసములో నూతన స్థలాలు, ప్రదేశాలు, ప్రాంతాలలో మీ కుమారుని ప్రకటించటకు మీ కృపను దయచేయండి. ఈ చిన్ని సేవలో మా కొరకు ప్రార్థిస్తూ, మమ్మలను ప్రోత్సహిస్తూ, సమయ అసమయాలలో మాకు సహాయపడుతున్న ప్రతి వారిని దీవించండి. ఈ సేవ అనేక స్థలాలలో విస్తరించుటకు కూడా వాక్యము పట్ల, ప్రార్థన పట్ల, పాటల పట్ల ఆసక్తి కలిగిన యవనస్తులను మీరు లేవనెత్తమని అడుగుతున్నాను. ఈ దినాలలో అందరూ సొంత కార్యముల మీద ఉన్నంత ఉత్సాహము దైవిక కార్యముల మీద ఉండడము లేదు అని చూస్తూ ఉన్నాం. కార్యం జరిగించండి తండ్రి. నైనా యెషయా ప్రవక్త అన్నాడు, మా నిమిత్తం ఎవడు పోవును అన్నప్పుడు నేనున్నాను, నన్ను పంపుము. దేవుని పనికి ఇష్టపూర్వకంగా ప్రయాసపడే వ్యక్తులను మీరు లేవనెత్తమని అడుగుతారు. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించమని అడుగుతారు. రాబర్ట్ అయిన భార్య పిల్లలు, యేసయ్య అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించున్నట్లుగా మీ కృపను దయచేయండి. చూటూరు ఏలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు మొట్టు స్వస్థపరచండి. ధారా రవి, మరియమ్మ కుమార్తెలు, కుమారుని బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె వివాహ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. యవన దంపతులను మీరు ఆశీర్వదించండి. జెస్సీకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. దివ్య కిషోర్ల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. బీసీ ఇస్సాకు అయిన భార్య, కుమారుడు, కుమార్తెను మీరు దీవించమని అడుగుతున్నాం. నూతన ఇంటి పనులను దీవించండి. యేసు ప్రభువా నందిపాడు ఆలిసమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. సహోదరులు గంధం జైపాల్ మీ వద్దకు చేర్చబడ్డారు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తె, వారి కుటుంబ సభ్యులను దీవించండి. నైనా ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును. రేపు జరగబోయే భూస్థాపిత కార్యక్రమాన్ని కూడా దీవించమని అడుగు. అద్భుతంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. కడవక లేసన్న గారు, వదినమ్మ, వారి కుటుంబ సభ్యులు, పారస్ రవి సార్ అక్కను బట్టి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించి మహిమ పొందండి. పోలీసు విజయుడు అయిన భార్య, వారి కుమారుని, రెండో రాజయ్య, రెండో అక్క పిల్లలను కూడా దీవించండి.
రాముగాల తిమోతి, మనోహర్, కరుణమ్మ, మరి నైనా సువార్తమ్మ, అలాగే కరుణాకర్, మరి రాజన్న, సురేష్, భూషణం వారి కుటుంబ సభ్యులను దీవించమన్నాడు. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్నయేసు, కరుణమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి. షారోని జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. పాలను కూడా దీవించారు. నూతన వాహనం తీసుకున్నారు. అది వెళ్ళు ప్రతి ప్రదేశాలలో మీ కృపాక్షేమాలుంచి కాపాడమన్నాడు. అలాగే సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచోడు కుటుంబ సభ్యులను దీవించండి. సుందర అయిన భార్య కుమారుడు కుమార్తెను మీరు దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నారు. యేసు ప్రభువా, రాముగల్ల రత్నకుమార్, కళా మేడం, లేయా, లెనిన్ దీవించండి. పైన 2వ అంతస్తు కడుతూ ఉన్నారు. అందుకు కావలసిన సమస్తమును మీరు సమకూర్చండి. అద్భుతమైన నిర్మాణం జరుగుటకు మీ కృపను దయచేయండి. ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. సండే స్కూల్ బృందాన్ని మీరు బలపరచండి. బాల్యము నుండే తిమోతి వలె నీ యందు భయభక్తులు కలిగి వారి జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాత్రి చిట్టి ఆయన భార్య దీవించండి. సంతాన విషయంలో మీ కృపను తల్లిని బట్టి. రాజశేఖర్ ఆయన భార్య వారి కుమారుని దీవించండి. ప్రమీలమ్మ భర్త వారి సంతానం నాగమ్మను కూడా దీవించి మహిమ పొందండి. సాయిబండ రాజరత్నం గారు వారి కుటుంబ సభ్యులను దీవించండి. అలాగే బాబు కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. సాగిబండ మార్కన్న వదినమ్మను బట్టి మీకు స్తోత్రం. కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయము మీరు దయచేయమని కూడా అడుగుతున్నారు. సుప్రభువా, మీకు స్తోత్రం. సహోదరుడు బిషప్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. మానవ తప్పిదం వలన వారు ఎన్నో ఆర్థిక బాధలు చవి చూశారు. అట్టి పరిస్థితులు మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మీకు స్తోత్రం. ఆ గృహపు చుట్టూ మీ కృపాక్షేమాలుంచి కాపాడండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించును అన్నారు. మీ కృపను దయచేయండి. పిల్లల జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించండి. యోహాను, భారతి వారి పిల్లలను దీవించండి. మరియమ్మ భర్త వారి కుమారుని దీవించండి. మా ప్రియులు పోత్రై రాజయ్య బేబీని బట్టి స్తోత్రం. బేబీ తల్లిని అలాగే తమ్ముని భార్యకు ఆపరేషన్ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే చెల్లాయి కుటుంబాన్ని కూడా దీవించండి. రాజయ్య పెద్దమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును దయచేయండి. తోబుట్టులు కూడా దీవించండి. పిల్లల జీవితాలలో మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. పిల్లల చదువు కొరకు కొన్ని అప్పులు చేశారు. ప్రతి రుణము తీర్చబడుటకు మీ కృపను దయచేయండి. గంధం సువార్తమ్మ, సిమియోనైన భార్య పిల్లలు, అరుణమ్మ కుమారుని బట్టి మీకు స్తోత్రములు. విమలమ్మ జీవితములో ఎంగేజ్మెంట్ జరిగింది, అందును బట్టి మీకు స్తోత్రములు. రాబోయే దినాలలో వివాహం చక్కగా జరుగుటకు అన్ని మార్గాలు సరళం దయచేయండి. గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్య వారి సంతానం, పెద్దల్లుడు, కుమార్తెలు, కుమారుని వారి కుటుంబ సభ్యులను దీవించమని అడుగుతారు. 2వ కోడలు కుమార్తెలను దీవించండి. చదువు కొరకు దూర ప్రదేశాలలో ఉన్నారు. ఈటే దాస్, శాంతమ్మ కుమారుడు కుమార్తెను బట్టి తల్లిని బట్టి తోబుట్టులను కూడా దీవించమని అడుగుతున్నాం. మా ప్రియులు బత్తల దేవదాస్ గారు ఆయన భార్య కుమార్తెలు కుమారుని మీరు దీవించండి. విన్సెంట్ చదువులో చురుకైన జ్ఞానం, వివేకం, ఆలోచన దయచేయండి. 10వ తరగతి పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించండి. అందులో నరసింహ కుమారుడు ఉన్నాడు. మరి సండే స్కూల్ మేడం యొక్క అన్న కుమార్తె ఉంది. ఇంకా అనేకమైన పిల్లలు ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. అయినా దేవదాస్ యొక్క కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం.
పినాయిలు దశ దిశల వర్ధిల్లున్నట్లుగా మీ కృపను దయచేయండి. ఆయన అనుదిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. ఆయన తల్లిని దీవించండి. అప్పుడప్పుడు దేవుని మందిరములో మీ కుమారుని ప్రకటిస్తున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఆయన తల్లిని, తమను, కుటుంబాన్ని, సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించండి. శ్యామలమ్మ చాలా బలహీనతలతో ఉండగా కనికరించి ఆరోగ్యం ఇచ్చారు, మీకు స్తోత్రం. పెద్ద కుమార్తె ఆమె భర్త వారి సంతానాన్ని దీవించండి. రెండవ కుమార్తె ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను అబ్రామ్ దీప్తి వారి కుమారుని దీవించమన్నాడు. ఎస్వైడ్ ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు. చందు అయిన భార్య పిల్లలు, బిందమైన భర్త వారి సంతానం దీవించండి. భాగ్యరాజ్ సారు అక్కను బట్టి మీకు స్తోత్రములు. పిల్లల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి. కట్టుపల్లి యోహానంకులు రాజాబాయి అంటే మీ పిలుపు తీసుకున్నారు. కుమారులు వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు, అద్భుతమైన సహాయం. పాల్ గారు అయిన భార్య పిల్లలు, టీవీ పరిచర్య ఆసుపత్రి స్టాఫ్ను దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం, ప్రభును ప్రశంసించే దినం. ఇద్దరు లేక ముగ్గురు మీ కుమారుని ప్రకటించుటకు మీరు కార్యం జరిగించండి. ఈ రాత్రి మీరు మహిమ పొందండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. పాలన చేయు అధికారులు, అనధికారులను దీవించండి. చక్కగా పాలించినట్లుగా మీ కృపను దయచేయండి. మా మండలము నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో స్వరూపక్క కుటుంబాన్ని కూడా దీవించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.